హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ తోటకూర పకోడీ. అవునండి, ఎప్పుడు మనం ఆనియన్స్తోనే పకోడీ చేసుకుంటాం. అలా కాకుండా ఒకసారి ఇలా తోటకూరతో కూడా ట్రై చేసి చూడండి. తోటకూర తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ తోటకూరని పకోడీలో చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చూసేయండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా బౌల్ తీసుకుని ఒక కట్ట తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ బౌల్లో వేసుకుని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు పల్లీలని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను. వాటిని వేసుకుంటున్నాను. ఈ పల్లీలు వేసిన తర్వాత 1 కప్ శనగపిండి వేసుకోవాలి. తోటకూర పకోడీకి శనగపిండి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందు 1 కప్ వేసుకుని కలుపుకున్న తర్వాత సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా ముందు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తోటకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగానే వాటర్ వేయకుండా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైనంత వాటర్ని వేసుకుంటూ ఈ శనగపిండి తోటకూరని మొత్తం పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తోటకూర ఎక్కువగా ఉంది. నేను తీసుకున్న తోటకూరకి 1 కప్ పిండి సరిపోలేదు. అందుకని నేను ఇంకొక 1/2 కప్ పిండిని వేసుకున్నాను. పిండి వేసుకున్నాక మనం ముందుగా వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే రుచికి తగినంతగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకునేలాగా వేరే ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఆ ఆయిల్ని కూడా మనం కలిపి ఉంచుకున్న పకోడీ పిండిలో వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇలాగా వేడి చేసిన ఆయిల్ వేసుకోవడం వల్ల పకోడీలు బాగా మెత్తగా వస్తాయి. మనం వంట సోడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఆయిల్ వేసుకుని మొత్తం కలుపుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పకోడీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో ఈ ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వేడిగా అయ్యి మరిగి ఉంటుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పకోడీ పిండిని ఇలా పకోడీలాగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకోవాలి. మీకు కావలసిన సైజులో వేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్న చిన్న ముద్దల్లా వేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. చిన్నగా వేసుకుంటే పకోడీలు తొందరగా వేగిపోతాయి. ఇలా పకోడీని ప్యాన్ అంతా వేసుకున్న తర్వాత దాన్ని వెంటనే కలపకుండా 2 మినిట్స్ పాటు అలా ఉంచేసి తర్వాత కొంచెం ఫ్రై అవుతాయి కదా, అప్పుడు గరిటెతో రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని పకోడీని ఫ్రై చేసుకోవాలి. పకోడీలు వేగడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై అయిన తర్వాత పకోడీలు కొంచెం కలర్ మారుతాయి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత పకోడీని ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మొత్తం పకోడీని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే పకోడీలా వేసుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆనియన్ పకోడీ కన్నా చాలా బాగుంటుంది. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడిగా తోటకూర పకోడీ రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.
అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.